కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2025 కథామంజరి జన్మదిన సందర్భంగా నిర్వహించిన నేటి యువత కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ స్త్రీబుద్ధి ప్రణయాంతక. రచన వసుంధర గారు. చదివినది అవసరాల రాఘవరావు. రమ్య నా మరదలు. పుట్టడమే నాకు పెళ్లంగా పుట్టింది. చిన్నప్పటి నుంచి కలుసుకున్నప్పుడల్లా తన సమక్షం రమ్యంగా ఉండేది నాకు. 16 ఏళ్ళు వచ్చాక తనే నాకు ఐ లవ్ యూ చెప్పింది. తర్వాత నుంచి అత్తయ్య మామయ్య రమ్యకి నా మీద ఎంత ప్రేమో రమ్యంగా చెప్పేవారు. తనకు నేనంటే ప్రాణమట. నన్ను పెళ్ళాడమే తన ధ్యేయమట. జాలేసేది. ఆడపిల్లని చిన్నప్పటి నుంచి పెళ్లి కోసమే పెంచే మన వ్యవస్థ పట్ల జుగుప్సు పుట్టేది. ఆడదానికి పెళ్లే పరమావధి అన్నట్లుండే మన సినిమాల ప్రాచుర్యానికి బాధ కలిగేది. ఆ మాట రమ్యతో అంటే ఏమో నాకు నువ్వంటే ప్రేమ అనేది. రమ్యకి బీటెక్ అవగానే పెళ్లికి ముహూర్తం పెట్టించమన్నాడు మామయ్య. నాన్న సరే అన్నాడు. కానీ ఇప్పట్లో పెళ్ళొద్దని ఖచ్చితంగా చెప్పేశాను. పోనీ ఎప్పుడు చేసుకుంటావో చెప్పు అన్నాడు నాన్న. రమ్యని పెళ్లి చేసుకోనప్పుడు పెళ్ళెప్పుడు చేసుకుంటేనేమనాలనుకున్నాను. కానీ రమ్య రియాక్షన్ స్త్రీ బుద్ధి ప్రళయాంతక. రమ్య ముందు నా ఆశయమెంత. అలా అడిగితే వాడేం చెప్తాడు? మీరు అడిగారని మాట వరుసకు వద్దన్నాడు. గట్టిగా చెబితే కాదట్టాడా ఏమిటి అని నాన్నను మందలించి, ఏ వయసుకా ముచ్చట, 25 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసుకో, మావయ్య మేము సంతోషిస్తాం అంది అమ్మ లౌక్యంగా. ఇది నాకు కొత్తేం కాదు. ఇలా ఊదరగొట్టడంలో ఇంటర్ ఫలితాలు వస్తే టీవీల్లో కోచింగ్ సెంటర్ల ప్రచారాన్ని మించిపోయారు మా ఇంటి పెద్దలంతా. పెళ్ళి నా సంతోషం కోసమా వాళ్ళ సంతోషం కోసమా? ఇంత చిన్న లాజిక్ వాళ్ళకు అర్థం కాదు. జీవితం అంటే చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు అని వాళ్ళంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లుంది. మానవ ప్రయత్నంగా ఓసారి రమ్యతో మాట్లాడాలనుకున్నాను. 4 తరాలుగా ఇదే జరుగుతోంది మా ఇంట్లో. ఈ 4వ తరంలోనూ అన్నయ్య ఇదే అనుసరించి ఇంజనీర్ అయి అమెరికా వెళ్ళాడు. పెద్దలు చూసిన అమ్మాయి నాకు వదినైంది. వాళ్ళిప్పుడు అమెరికాలో ఉన్నా మన సాంప్రదాయాలనే పాటిస్తూ పూజలు పునస్కారాలతో మన సంస్కృతిని కాపాడుతున్నారు. అన్నయ్య నాకంటే 7 ఏళ్లు పెద్ద. వాడిని ఆదర్శంగా తీసుకోమంటారు మా ఇంట్లో అంతాను. వాడంటే నాకు ఇష్టం, గౌరవం. కానీ వాడిలా ఉండమంటేనే చిక్కు. నేను ఉండాల్సింది నాకులాగే కదా. అయినా ఈ నేనా ఏమిటి? మా వాళ్లే చదివించారు. చదువుతో బుద్ధి వికసించింది. మా వాళ్ళు నా చదువుని మార్కులతో, ర్యాంకులతో కొలుస్తూ క్లాసులో టాప్ 5లో ఉన్నానని సంతోషించారు. నా వ్యక్తిత్వం గురించి ఆలోచించరేమని మనసు చివుక్కుమనేది నాకు. 10థ్లోకి వచ్చాకనే నా వ్యక్తిత్వం వాళ్ళకి పరిచయం అయింది. పరీక్షకు ముందు రోజు సాయంత్రం అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందుకు గుడికి వెళ్ళొద్దామన్నారు అమ్మా నాన్న. వెళ్ళడానికో అరగంట, గుళ్ళో అరగంట, వెనక్కి రావడానికి ఇంకో అరగంట. పరీక్షల ముందు 1.5 గంటన్నర రివిజన్కి, రిలాక్సేషన్కి పనికొస్తుందంటే, అలా అనకూడదరా, లెంపలేసుకో, అమ్మవారి కోపం వస్తుంది అంది అమ్మ. నాకు దేవుడంటే గౌరవం ఉంది, నమ్మకం ఉంది. అర్హతకు తగ్గ ఫలితాన్ని అడగకుండానే ఇవ్వడం అమ్మవారి వంతు. తగిన కృషి చేయడం నా వంతు. సరిగ్గా పరీక్షల ముందే గుడికెడితే నా కృషికి అంతరాయం. కోపం అంటూ వస్తే అందుకు రావాలి అమ్మవారికి. అది వివరించి, అందాక మీరు గుడికెళ్ళి నా తరపున ఆశీర్వాదం తీసుకోండి, పరీక్షలు అయ్యాక నేను పెడతాను అన్నాను వాళ్లతో. ఆ మాట ఇద్దరికీ నచ్చలేదు. పరీక్షల ముందు గొడవెందుకని వాదన పెంచలేదు. ఇద్దరూ గుడికెళ్ళి ప్రసాదం తెచ్చిచ్చారు. పరీక్షలు బాగా వ్రాశాను. అన్న ప్రకారం అమ్మా నాన్నలతో గుడికి వెళ్ళి భక్తితో అమ్మవారికి నమస్కరించాను. బయటకు వచ్చాక, ఏమని కోరుకున్నావురా అంది అమ్మ కుతూహలంగా. దర్శనం చేసుకునేది భక్తితో నా కోరికలు తీర్చమనడానికా అన్నాను. అడగందే అమ్మేనా పెట్టదు.
నా విషయం తెలియక నోరు జారింది అమ్మ. అడిగితే పెట్టేది అమ్మ, అడగకుండా పెట్టేదే అమ్మవారు అన్నాను చటుక్కున. ఎవరు నేర్పుతున్నారా ఇలాంటి మాటలు? విసుక్కుంది అమ్మ. చదువు అన్నాను. నువ్వు ఒక్కడవే చదివావు, ఇక్కడ కోరికలు తీర్చమనే వారెవరిది చదువు కాదా అన్నాడు నాన్న కలగజేసుకుని. ఏమో నాకు తెలియదు నాన్న అన్నాను. అదే సమాధానమని నాకప్పుడు తెలియదు. నేను ఇంటర్లో చేరేటప్పుడు అన్నయ్య ఇంకా అమెరికా వెళ్ళలేదు. వాడి చదువుకి కోచింగ్కి లక్షల్లో ఖర్చు అయింది. ఆ లోన్స్కి ఇంకా ఈఎంఐలు కడుతున్నాడు నాన్న. ఇప్పుడు నన్ను మంచి కోచింగ్ సెంటర్లో చేర్చాలంటే అప్పటికంటే ఎక్కువ అవుతుంది. పల్లెటూళ్ళలో 3 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం అమ్మేస్తానన్నాడు నాన్న. నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుతాను, కోచింగ్ తీసుకోను అని ఆయనకు కరాఖండిగా చెప్పేశాను. తరతరాలుగా ఎందరో పెద్దవాళ్ళని చదివించిన వంశం మనది, నీ కోసం వెనకాడడం గిల్టీగా ఉంటుంది అన్నాడాయన. నిజమే, మా పెద్దలు ఎన్నో మంచి పనులు చేశారు. ముత్తాతగారి హయంలో 100 ఎకరాలు ఉండేవి, తాతగారి హయంలో 10లోకి దిగాయి. ఇప్పుడు నాన్నకున్న 3 ఎకరాలు. అయితే మా పెద్దల దాన ధర్మాలు సొమ్ము స్వయం కృషితో సంపాదించలేదు. తర్వాతి తరాలకు అందాల్సిన వారసత్వపు ఆస్తిని బాధ్యతారహితంగా ఖర్చు చేశారు. చేసిన మంచిలోనూ మెహర్బానీ పాలెక్కువ. మంచి పనులు ఎన్ని చేసినా వ్యక్తులుగా వారు ప్రత్యేకంగా సాధించింది లేదు. అలాగని వారి పట్ల నాకు నిరసన లేదు, వారంటే గౌరవం కూడా. కానీ వారు వ్యక్తిత్వాల్ని సంప్రదాయాలకి తాకట్టు పెట్టి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సంస్కృతికి పాలు పోశారన్న అసంతృప్తి నన్ను వేధిస్తూ ఉంటుంది. అలాగని అప్పుడప్పుడు అమ్మ దగ్గర అంటూ ఉంటాను. అమ్మ ద్వారా నాన్నకి చేరుతాయని తెలుసు. అయితే ఇప్పుడు మాత్రం నేను ఆ విషయం ప్రస్తావించలేదు. నాన్న, ఒకప్పుడు పంట దిగుబడి పెంచడానికి ఎరువులు ఎక్కువగా వేయడం రివాజు. అది మంచి పద్ధతి కాదని గ్రహించి ఇప్పుడు ఎరువులు వెయ్యని పంటలపై ఎక్కువ మక్కువ చూపుతున్నాం. ఆర్గానిక్ పంటలు, వంటలు నేటి ట్రెండ్. అదే ట్రెండ్లో నాది ఇప్పుడు ఆర్గానిక్ చదువు అన్నాను. ఆర్గానిక్ చదువా? అదేమిటి అన్నాడు నాన్న. కోచింగ్ సెంటర్లలో చదువు వంటబట్టినా పట్టకపోయినా పాఠాలు ఇట్టే నోటుకొచ్చేలా బట్టి పట్టిస్తారు. అది మార్కుల్లో అధిక దిగుబడి కోసం ఎరువేయడం లాంటిదే. ఆ శిక్షణ తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చినా కాలక్రమంలో కలిగించే భౌతిక మానసిక ఒత్తిడిపై ఎన్నో కథనాలున్నాయి. నాకు ఎరువులు చదువు కాదు, అవగాహన పెంచే ఆర్గానిక్ చదువు కావాలి అన్నాను. అప్పటికప్పుడు నాలో పుట్టిన ఆర్గానిక్ చదువు అన్న మాట నాకే ఆశ్చర్యం కలిగించింది. పల్లెటూరుతో మన అనుబంధం ఎలాగూ ఎన్నాళ్ళలో ఉండదు. పొలం అమ్మడం ఇష్టం లేక నువ్వు ఆర్గానిక్ చదువు అంటున్నావు, అవునా అన్నాడు నాన్న. ఆయనలో ఇంకా గిల్టీ ఫీలింగ్ ఉంది. ఆ పొలాన్ని టచ్ చేయొద్దు, ఊరితో మన అనుబంధాన్ని ఎవరూ టచ్ చేయకుండా నేను చూసుకుంటాను అన్నాను. క్లాసు రూమ్లో చదువు, ఇంటర్నెట్లో లోకజ్ఞానం, ఆలయాల్లో ప్రవచనాలు, సోషల్ మీడియాలో స్పందనలు. మనసుండాలి కానీ జ్ఞాన పరిజ్ఞానాల ఆస్వాదనతో బుద్ధిని వికసింపజేసేందుకు ఇప్పుడు ఎన్ని అవకాశాలు. ఇదే నా జీవన గమన దిశానిర్దేశానికి కూడా సహకరించాయి. గవర్నమెంట్ కాలేజీలో ఆర్గానిక్ చదువు చదివాను. ఇంటర్ అయ్యాక ఫ్రీ సీట్ సంపాదించి కాలేజీ టాపర్గా ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నా. క్యాంపస్ ఇంటర్వ్యూలో 2 మల్టీనేషనల్ కంపెనీలు నన్ను ఎంపిక చేశాయి. వాటిలో ఓ కంపెనీ అయితే ఏడాదికి 50 లక్షల ఆఫర్ ఇవ్వడం ఇంటా బయట టాకింగ్ పాయింట్ అయింది. నాన్న సంతోషానికి అవధులు లేవు. ఇప్పుడున్న ఇల్లు అమ్మేసి కొత్త విల్లా కొనే యోచనలో ఉన్నాడు. అందుకు అదనంగా ఇంకో 3 కోట్లు కావాలి. లోన్ తెస్తే ఈఎంఐలు లక్షల్లో ఉంటాయి. సగం తను భరిస్తానన్నాడు అన్నయ్య. మిగతా సగం నేను భరిస్తాననుకున్నాడు నాన్న. కానీ ఇప్పుడుంటున్న ఇల్లు నా బాల్యంతో ముడిపడింది. ఇంట్లో అందరికీ దశాబ్దాల అనుబంధం ఉన్న ఇల్లది. అది అమ్మడం నాకు ఇష్టం లేదు అన్నాను. పోనీ పొలం అమ్మేస్తాను అన్నాడు నాన్న. మాట్లాడితే ఆ పొలం ఒకటి ఆయనకి. అది వారసత్వపు ఆస్తి, అమ్మాలంటే నా సంతకం కావాలి, ఒప్పుకోనని చెప్పాను. నాన్న కంగు తిన్నాడు. పొలం అమ్మకపోతే నేను కట్టాల్సిన ఈఎంఐ బాగా పెరిగిపోతుందన్నాడు. అసలు ఈఎంఐలు కట్టడానికి నా దగ్గర డబ్బెక్కడిది అన్నాను.
ఏడాదికి 50 లక్షలంటే నెలకు 4 లక్షలు కదా, డబ్బు లేదంటావేంటి అన్నాడు నాన్న. నాకొచ్చిన ఆ ఆఫరే నాన్న మనసుని విల్లా వైపు తిప్పిందని అర్థమైంది నాకు. నేను ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు. ఏడాదికి 20 లక్షల ఆఫర్ ఇంకోటి ఉంది, అది యాక్సెప్ట్ చేశాను అన్నాను. ఆ విషయం తెలియదేమో నాన్న తెల్లబోయాడు. అసలు అలాంటి నిర్ణయం తీసుకునేవాళ్ళు ఉంటారని ఆయన ఊహించలేడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నాడు కనుక. అలా ఎలా చేసావురా అన్నాడు నాన్న. 50 లక్షల ఆఫర్కి న్యాయం చేయాలంటే నేను ఆ కంపెనీకే అంకితమైపోవాలి. పని గంటలు పేరుకి రోజుకి 8 గంటలైనా వాస్తవంలో 20 గంటలు కూడా చాలు. ఆ ఉద్యోగం కోచింగ్ సెంటర్లో చదువులాగే ఉంటుంది. అదే 20 లక్షల ఆఫర్ తీసుకుంటే వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం ఉంటుంది. ఇవన్నీ చెప్పి మకాం మన ఊరికి మారుస్తాను, పొలం చూసుకుంటూ నా ఆశయ సిద్ధికి బాటు పెడతాను. ఆర్గానిక్ చదువుకి ఆర్గానిక్ ఉద్యోగం అన్నాను నాన్నతో. అంతా విదేశాలకు ఎగబడుతున్నారు, లేదు పెద్ద సిటీలకు వెడుతున్నారు. పల్లెటూరిళ్ళు ఏం చేస్తావురా అన్నాడు నాన్న. ఆ గొంతులో ఆక్రోశం ఉంది. నాన్న ఆక్రోశంలో ఆశ్చర్యం లేదు. యుద్ధ విమానాలకు బదులు డ్రోన్లు వాడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వస్తాయని తెలుసుకునేందుకు అత్యాధునిక భారత సైన్యానికే ఓ రోజు పట్టింది. కృత్రిమ మేధ విజృంభిస్తున్న ఈ ఆధునిక యుగంలో తమకున్న అవకాశాల గురించి యువతలో ఎంతమందికి తెలుసు? వ్యక్తిగతంగా ఆదాయం పెంచుకుందుకో, వైభవం పొందేందుకో, ఆకర్షణకు లోనయ్యో పుట్టునూరుని, సొంత గడ్డని వదిలిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ వారు నాకు ఆదర్శం కాదు. మన ఊరు, మన ప్రాంతం, మన దేశం వీటికి ఉపయోగపడేందుకు ఏదో చేయాలనుకునేవారు కొంతనున్నారు. వారు నాకు ఆదర్శం. జ్ఞాన విజ్ఞానాల పాతర, అవకాశాల దొంతర, వీటిని మన యువత అవగాహనకు అందచేయాలనుకోవాలే కానీ అందుకు యూట్యూబ్ వంటి ఎన్ని వేదికలు! వాటిలో దేశంలో వివిధ రంగాల్లో ఊహాతీత ఫలితాలు సాధించిన వారెందరో ఉన్నారు. వారెవరు, ఏం చేశారు, ఎలా చేశారు అన్న వివరాల్ని ఇంటర్వ్యూలుగా ప్రదర్శించవచ్చు. చదువులో క్లిష్టమైన అంశాల్ని కథల్లాంటి పాఠాలుగా అందించవచ్చు. సుఖజీవనానికి ఆర్గానిక్ చదువు, ఆర్గానిక్ ఉద్యోగం ఎలా దోహదం చేస్తాయో ప్రచారం చెయ్యొచ్చు. నేను పక్కా ప్లాన్తో ఉన్నానని నాన్నకు అర్థమైపోయింది. ఇక చివరాస్త్రం ప్రయోగించాడు. అదే రమ్య. చిన్నప్పటి నుంచి నాకు భిన్నంగా పెరిగింది రమ్య. అయితే తను నాకులాగే సమాజానికి ఏదో ఇద్దామనుకుంటోంది. ఎటొచ్చి ఆమెకు నేనే సమాజం. ఆ సమాజానికి తనతో తప్ప వేరే సమాజంతో అనుబంధం ఉండకూడదు. రమ్య అంటే నాకిష్టం. అదే నా బలహీనత. నేను ఒప్పుకుంటే సరే, లేదు ప్రాణం తీసుకున్నా తీసుకుంటుంది. స్త్రీ బుద్ధి ప్రళయాంతక. ఇక నా ఆశయమెంత? ఓసారి రమ్యతో మాట్లాడాలి అన్నాను నాన్నతో. అది మానవ ప్రయత్నం మాత్రమేనని తెలుసు. నిజం ఊహ కంటే చిత్రమైనదని ఏకాంతంలో రమ్యతో మాట్లాడినప్పుడు మరోసారి రుజువైంది నాకు. రమ్య నా ఆశయాన్ని సమర్థించింది, నా నిర్ణయాన్ని అభినందించింది. నేను తనని కాదంటే తనకంటే సంతోషించేవారు లేరంది. పెళ్ళయ్యేదాకా తనని ఉద్యోగంలో చేరొద్దన్నారట మామయ్య. ఇప్పుడు నేను పెళ్ళొద్దంటే తను ఉద్యోగంలో చేరొచ్చుట. ఓసారి ఉద్యోగంలో చేరానా ఫ్రీ బర్డ్ని. పెళ్లి చేసుకుంటాను చేసుకోను నా ఇష్టం. ఎవరు బ్లాక్మెయిలింగ్లకి తలవంచను అంది రమ్య. పరిస్థితి అర్థమైంది. మరి నాపై నీ ప్రేమ అన్నాను ఆశ్చర్యంగా. నాకు ప్రేమేంటి బావా? చిన్నప్పటి నుంచి నా గోల్స్ నాకున్నాయి. బొడ్డోడని వయసులోనే నా పెళ్లిని నిర్ధారించిన పెద్దల్ని కాదనలేక నీ మీద ప్రేమ నటించానంతే. బాంబు పీల్చింది రమ్య. నటన? ప్రేమ లేకపోతే నటించడం ఎందుకు అన్నాను తెల్లబోయి. మగాడివి, నీకు అర్థం కాదులే బావా. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఎన్నో అదుపులు. వాటిని అధిగమించడానికి నటన తప్పనిసరి. మా ప్రేమ నటన, సంతోషం నటన, దుఃఖం నటన, అన్నీ నటనే. ఒక్కసారి ఉద్యోగంలో చేరని నేనేంటో అందరికీ తెలిసేలా చేస్తాను ఉత్సాహంగా అంది రమ్య. ఇప్పుడు ఇది నటనేనా అనబోయి ఆమె ఉత్సాహం చూసి ఆగిపోయాను.
పెళ్లి వద్దో అంటున్న ఎందరో నేటి తరం యువతులు ఆమెలో దర్శనమిచ్చారు నాకు. అప్పుడే స్త్రీబుద్ధి ప్రణయాంతక అనే కొత్త నినాదం దొరికింది నా యూట్యూబ్ వేదికకి. కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2025. కథామంజరి జన్మదిన సందర్భంగా నిర్వహించిన నేటి యువత కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ స్త్రీబుద్ధి ప్రణయాంతక. రచన వసుంధర గారు. చదివినది అవసరాల రాఘవరావు.